అనామిక, అవని, అంజలి ముగ్గురు ఒక ఇంటి కోడళ్ళు. వాళ్ళు ముగ్గురు రాత్రి సమయంలో వంటలు చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది కథలోకి వెళ్లి తెలుసుకుందాం. శారదకు ముగ్గురు కొడుకులు, రమేషు, సురేషు, అరుణ్. ముగ్గురికి ఒకే రోజు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లికి సిద్ధం చేస్తారు. రమేష్కి అనామికని, సురేష్కి అవనిని, అరుణ్కి అంజలిని ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లైన మొదటి రోజే అత్తగారు శారద అనామికతో ఇలా మాట్లాడుతుంది. చూడమ్మా అనామిక, రమేష్కి ఓ విచిత్రమైన అలవాటు ఉందమ్మా. పగలు నిద్రపోతాడు, రాత్రి మేలుకుంటాడు. అచ్చం అమెరికా వాళ్ళలాగానే. ఆడికి భోజనం అంతా రాత్రి టైంలోనే కావాలమ్మా. పగలు మాత్రం ఏమీ తినడం, నైట్ తింటాడు. ఇక నువ్వు కూడా పగలు నిద్రపోయి రాత్రి మేలుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ఆ మాట వినగానే అనామిక తన మనసులో ఇలా అనుకుంటుంది. ఓరు దేవుడా, పెళ్లికి ముందే ఈ విషయం తెలిస్తే పెళ్లి కూడా చేసుకునే దాన్ని కాదు కదా. ఇప్పుడు ఇంత పెద్ద బాంబు నా మీద పేల్చిందేంటో మా అత్త అని అనుకుంటూ ఉండగా, ఏంటమ్మా అట నిలబడిపోయావు, ఏమైంది? సరే అత్తయ్య, అయితే నేను కూడా అలాగే అలవాటు చేసుకుంటాను అని అనామిక చెప్పటంతో శారద చాలా సంతోషపడుతుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, నాకు పెద్ద సమస్య తీరిపోయింది. ఇప్పుడే అత్తగారికి చెప్తాను అని అనుకొని అత్తగారి దగ్గరికి వెళ్లి అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమనుకోరుగా? ఏంటో చెప్పమ్మా. పర్వాలేదులే అత్తయ్య, నేను గత 5 ఏళ్ల నుంచి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండడంతో నాకు కూడా అక్కడ ఎలా ఉందో అలవాటైపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలంటేనేమో నాకు కష్టం. మీ అబ్బాయికి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక భయపడుతున్న సందర్భంలో మీరు అనామిక అక్కతో మాట్లాడడం నేను విన్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క నేను ఇద్దరం కలిసి సాయంత్రం వేళల్లో పనిచేసుకుంటాం. ఇక మీ అబ్బాయిని కూడా పగలే నిద్రపోమ్మని చెప్పండి. అంటే వాడికి ఉద్యోగం పగలే ఉంటుంది కదమ్మా, మరి రాత్రిపూట ఉండదుగా. నిజమే, కానీ అతనికి నైట్ షిఫ్ట్ వేయించుకోమని చెప్పండి అత్తయ్య. నేను ఇప్పుడే చెప్తే తను ఎలా తీసుకుంటాడో ఏమోనని భయంగా ఉంది అని చెప్పటంతో ఆమె సరే అని చెప్పి తన కొడుకు సురేష్ దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని చెప్తుంది. ఆ మాటలు విన్న సురేష్, మరేం పర్లేదులేమ్మా, నేను నైట్ షిఫ్ట్ వేయించుకుంటానులే, అదే విషయాన్ని అవనికి కూడా చెప్పు అని చెప్పటంతో ఆమె చాలా సంతోషపడి కోడలతో అదే విషయం చెప్తుంది. కోడలు కూడా చాలా సంతోషపడుతుంది. కొత్త కోడలుగా వాళ్ళు ముగ్గురు అక్కడ సంతోషంగా ఉంటారు. రాత్రి సమయంలో అనామిక, అవని ఇద్దరు కూడా వంట పని, ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ భర్తలకి భోజనం పెడుతూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మేడ మీదకు వెళ్లి వంట వార్పు అన్నీ అక్కడే చేస్తూ ఉంటారు. అలా తోటి కోడళ్ళిద్దరూ సరదాగా ఉంటారు. మరుసటి రోజు ఉదయానికి వంట పాత్రలు చాలా ఉండటంతో అంజలికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అంజలి తన మనసులో, వాళ్ళేమో రాత్రి సమయం మేలుకొని ఇలా వంటలు చేస్తారు, ఇవన్నీ కూడా నేను చేయలేక చేస్తున్నాను. ఏం కర్మరా బాబు, ఇలాంటి తోటి కోడలు దొరికారు నాకు అని అనుకుంటూ చాలా కష్టంగా పని చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. అంజలి ఉదయాన్నే లేచి పనులు మొత్తం చేయలేక అత్తగారితో, అత్తయ్య, ఈ రోజు నుంచి నేను కూడా రాత్రిపూట వంటలు పెట్టుకుంటాను, పగలు మాత్రమే నిద్రపోతాను. ఎందుకంటే ఈ పని మొత్తం నేను చేయలేకపోతున్నాను అత్తయ్య. వాళ్ళిద్దరేమో రాత్రిపూట కలిసి పనులు పంచుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే పగలు మొత్తం పని చేయాల్సి వస్తుంది. నేను పని చేస్తే వాళ్ళొక్క వంట తప్ప ఏమీ చేయట్లేదు. పైగా ఆ వంట చేసిన సామాన్లన్నీ నేను ఉదయం పూట శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది అత్తయ్య. అసలు నా వల్ల కావడం లేదు. నేను కూడా రాత్రిపూటే వంటలు చేస్తాను. పనులేమన్నా ఉన్నా రాత్రిపూట చేసుకుందాం అత్తయ్య, పగలంటే కష్టం. అందుకు శారద ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. అప్పుడే వాళ్ళ మాటలు విన్న అరుణ్ అక్కడికి వస్తాడు. నేనేమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు, సివిల్ ఇంజనీర్ని. మా అన్నయ్య వాళ్ళిద్దరంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు ఎలా చేసుకున్నా చెల్లుతుంది. నేను సివిల్ ఇంజనీర్ని, రాత్రిపూట నాకు పని చేయడం అంటే అస్సలు కుదరదు అని అంటాడు అరుణ్. అప్పుడు అంజలి, పగలు మొత్తం మీ అమ్మగారు పనిచేస్తారు, మీరు హాయిగా రాత్రిపూట గుర్రు పెట్టి నిద్రపోండి అని అతనితో అనటంతో అరుణ్కి కోపం వస్తుంది. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. శారదకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఓరే, దయచేసి ఒక నిమిషం ఆగ్రా. తన బాధ తను చెప్పుకుంది, నువ్వు కూడా తనకు అనుగుణంగా మాట్లాడాలి గాని ఇట మాట్లాడితే ఎట్టా చెప్పు. అమ్మా, ఇందులో మాట్లాడడానికి ఏముందమ్మా? ఇప్పుడు మేమిద్దరం తూర్పు పడమర దూరంగా ఉన్నట్టుగా ఉండటం సంసారం అంటే బాగోదు. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఉద్యోగమైనా మారండి, లేదా వేరే కాపురమైనా పెడదాం అని గట్టిగా చెప్పటంతో అతను ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. నేను వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది. కానీ అంజలికి మాత్రం నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళకి నిద్ర ఎలా పడుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు
అని ఏదో రకంగా నిద్రపోతుంది. ఇక రాత్రి సమయం అవుతుంది. ఇంట్లో సురేష్, రమేష్ నిద్రలేచి వాళ్ళ పని చేసుకుంటూ ఉండగా భార్యలిద్దరూ కూడా మేడ మీదకి వెళ్తారు. వాళ్ళక్కడికి వెళ్లే సమయానికి అంజలి అక్కడ ఉంటుంది. అక్కడ అంజలి వంట చేస్తూ ఉండగా ఆమెను చూసి తోటికోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటంజలి, ఇంత రాత్రి వెళ్ళి నువ్వు పైకొచ్చావు? ఎందుకు వంట చేస్తున్నావు? అవునంజలి, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరిద్దరూ రాత్రిపూట కష్టపడుతుంటే నేనెందుకు మీతో కలవకుండా ఉండాలని ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు కలిసి వంట పనులు, ఇంటి పనులు సహాయం చేస్తాను. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. అయితే అలాగే ముగ్గురం కలిసి రాత్రే పనులు పంచుకుందాం. వంట తప్ప మిగతా పనులు ఏముంటాయి? అత్తగారు అన్ని పనులు చేశారు, వంట తప్ప మనకేమీ లేదు అని అనటంతో మిగిలిన ఇద్దరు కూడా అవును అంటూ సంతోషపడతారు. ఇక వాళ్లకు నచ్చినట్టు కొత్త వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఆ ఘుమఘుమలు చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలోకి చేరతాయి. అప్పుడు పక్కింట్లో ఉంటున్న రమ్య ఆ వాసనలకి నిద్రలేస్తుంది. ఏంటి విచిత్రం, ఇంత రాత్రి వేళ ఎవరు వంట చేస్తున్నారు అని అనుకుని మేడ మీదకు వెళ్లి చూస్తుంది. ముగ్గురు కోడళ్ళు వంట చేయడం చూస్తుంది రమ్య. అయితే శారద పిన్ని గారు చెప్పింది నిజమే. ఎందుకు బయటికి రావడం లేదని అడిగితే అమెరికా ఉద్యోగాలు అదేమైనా చెప్పింది ఆవిడ. అమెరికా వాళ్ళలాగా ముగ్గురు రాత్రిపూట వంటలు చేస్తున్నారు. అసలు గుమగుమలు భలే వస్తున్నాయిలే అని అనుకుని వాళ్ళని పిలుస్తుంది రమ్య. ఆమె మాటలు విన్న అనామిక, రా రమ్య, ఎప్పుడో నా పెళ్లిలో కనిపించావు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు. రా, నీకు కూడా వేడివేడిగా రుచికరమైన భోజనం అందిస్తాను. మేం తినేసామక్క, మీరు బాధపడతారు కాబట్టి ఆ భోజనం నాకు ఇవ్వండి, నేను రేపు ఉదయాన్నే తింటాను. అందుకు అనామిక సరే అని ఆమెకు భోజనం అందిస్తుంది. అది తీసుకుని రమ్య తన ఇంట్లోకి వెళ్తుంది. పొద్దున్నే మా ఆయన కోసం నిద్ర లేవలసిన పనుండదు. టిఫిన్ తిని ఆయనే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోజు ఏదో ఆ వంకతో అలారం పెట్టుకునైనా సరే నిద్రలేచి వాళ్లతో మాట కలిపి వాళ్ళు వండి వంటలు తెచ్చుకోవాలి అని రమ్య అనుకుంటుంది. తాను అనుకున్నట్టుగానే ప్రతిరోజు అలారం పెట్టుకుని మరి నిద్రలేచి కోడలతో పాటు కలిసి కూర్చొని వాళ్లకు ఆ మాట ఈ మాట చెప్తూ వాళ్ళ దగ్గర భోజనం తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రతిరోజు కోడలు ముగ్గురు రాత్రిపూట కొత్త కొత్త వంటలు తయారు చేయటం వల్ల అత్తగారికి ఉదయానికి ఆ పాత్రలన్నీ ఎక్కువైపోతాయి. అవన్నీ చూసి తలపోటొస్తుంది. పైగా బట్టలు కూడా, ఇల్లు శుభ్రం చేయటం, అబ్బో అన్ని పనులు అత్తగారే చేయాల్సి వస్తుందని తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో, ఎట్టగైతే కష్టం. మా ఆయనకు కూడా ఏదో ఒకటి చెప్పి అందరం రాత్రిపూట మెలుగుగుండేలా చూసుకోవాలి. అప్పుడు పనులన్నీ రాత్రిపూట చేసుకుంటా, అందరం పొద్దున నిద్రపోవచ్చు అని అనుకుని భర్తతో అదే విషయం చెప్తుంది. నేనేమంటాను, నువ్వేదంటే అదే. మనందరి సంగతి సరే గాని పాపం ఆ అరుణ్ గాడి సంగతి ఏంటి? ఆడేదో ఒక ఉద్యోగం ఎత్తుకుంటా అన్నాళ్ళండి, అప్పుడు దాకా తప్పదు అని అనటంతో అతను సరే అంటాడు. ఇక మరుసటి రోజు నుంచి అత్తగారు మామగారు కూడా పగలంతా నిద్రపోయి రాత్రి వాళ్లతో పాటు కలిసుంటారు. ఇక అందరూ కలిసి పనులు చేసుకుంటూ ఉండగా అరుణ్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచాక అరుణ్కి మరో ఉద్యోగం వస్తుంది. ఇక అతను కూడా రాత్రిపూట వాళ్లతో పాటు ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళని పగటిపూట అస్సలు కదిలించరు. వాళ్ళకి శారద కుటుంబం ప్రవర్తన అర్థమైపోతుంది. ఆ కుటుంబానికి అమెరికా కుటుంబం అనే పేరు కూడా పెడతారు. చుట్టుపక్కల వాళ్ళలో కొందరు ఆడవాళ్లు కావాలని రాత్రి సమయంలో మేలుకొని మరి అత్తాకోడళ్ల దగ్గరికి వచ్చి ముచ్చట్లు చెప్పి ఆ వంటలు తీసుకెళ్తూ ఉంటారు. ఆ వంటలు తిన్న వాళ్ళు మరోసారి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అత్తాకోడళ్ల వంటలు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఇక వచ్చిన వాళ్ళని కాదు అనలేక వాళ్ళందరికీ భోజనాలు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల శారద కుటుంబానికి చాలా నష్టం వస్తుంది. శారద ఇలా కాదు అని మనమే ఏదో ఒక రకంగా వాళ్ళు రాకుండా ఉండేలా చూసుకోవాలని పగటిపూట ఒక పని మనిషిని పెడుతుంది. ఆమె రాత్రి 8 గంటల సమయంలో వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి రాత్రిపూట కోడళ్ళు వంట చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా వాళ్ళు వంటలు చేయటం లేదని తిరిగి వెళ్ళిపోతారు. ఆ విధంగా వాళ్ళ పనులు రాత్రి చేసుకుంటూ పని మనిషి చేసిన వంటలు తింటూ అలా హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.